హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము బెంగళూరులో లాల్బాగ్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఏదో ఫ్లవర్ షో ఉందంట. ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం. సో మేము ఎలా వెళ్తున్నాం వైట్ ఫీల్డ్ నుంచి అన్నది కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాం. మేమైతే ఇక్కడ నుంచి మెట్రో ద్వారా వెళ్దాం అని చెప్పి అయితే అనుకుంటున్నాము. సో ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఆ విశేషాలు కూడా మేము ఈరోజు చూసేద్దాం. సో లెట్స్ గో. ఇప్పుడు బెంగళూరు వైట్ఫీల్డ్లోని శ్రీ సత్యసాయి హాస్పిటల్ మెట్రో స్టేషన్కి అయితే మేమైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి లాల్బాగ్కి అయితే వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. చాలామంది అడుగుతున్నారు వైట్ఫీల్డ్ నుంచి లాల్బాగ్కి డైరెక్ట్ మెట్రో ఉందా లేదా అన్నది అడుగుతున్నారండి. సో మాకు కూడా అంతగా ఐడియా లేదు. మేమైతే ఏంటంటే యూట్యూబ్ వీడియోస్లో అయితే చూసాము వైట్ఫీల్డ్ నుంచి లాల్బాగ్కి మెట్రోలో ఎలా వెళ్ళాలి అని. అయితే పాత వీడియోస్లో ఉండడం ప్రకారం ఏంటంటే 3 ట్రైన్స్ అయితే మారాలి. అంటే ఫస్ట్ వైట్ఫీల్డ్లో ఎక్కి తర్వాత బైపనల్లి స్టేషన్లో దిగి మళ్ళీ అక్కడ బైపనల్లిలో ఇంకో ట్రైన్ ఎక్కి నాడా ప్రభు స్టేషన్లో దిగి మళ్ళీ నాడా ప్రభు స్టేషన్లో మళ్ళీ ఎక్కి లాల్బాగ్కి వెళ్ళాలి. సో ఇలా అయితే ప్రాసెస్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇంటర్ కనెక్టివిటీ వచ్చేసింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు చక్కగా మాకు కనెక్టివిటీ అయితే ప్రొవైడ్ చేసేసారు. సో ఇప్పుడు వైట్ఫీల్డ్లో మీరు కనుక మెట్రో ట్రైన్ ఎక్కితే డైరెక్ట్గా నాడా ప్రభు స్టేషన్ అనే స్టేషన్లో మీరు దిగి అక్కడ ట్రైన్ మారి మళ్ళీ అక్కడి నుంచి ఒక 4 స్టాప్స్లో అనమాట మీకు లాల్బాగ్ అయితే వచ్చేస్తుంది. 2 ట్రైన్స్ మారితే సరిపోతుందండి. కానీ జర్నీ కూడా చాలా చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా అయితే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. సో ఇందాక చూపించినట్టుగా ఇప్పుడు టైం వచ్చి 11:15 అయితే అయింది. సో నాడా ప్రభు స్టేషన్కి వచ్చేలోకి ఎంత పడుతుంది ఏంటి అన్నది చూసేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:54 అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ జర్నీ తర్వాత నాడా ప్రభు మెట్రో స్టేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మేమైతే ట్రైన్ మారాలని చెప్పి అయితే అనుకుంటున్నాము. సో ఇక్కడైతే బోర్డులో క్లియర్గా రాసి ఉంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు. అది కొంచెం అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఎక్కాలని చెప్పి అయితే తెలిసింది. వెయిట్ చేద్దాం మన ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఏంటో అనేది. ఇప్పుడు టైం అయితే 12:02 అయితే అయింది. ఒక్క 5 మినిట్స్ నించోగానే మెట్రో అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఒక 4 స్టాప్స్లో లాల్బాగ్ వచ్చేస్తుంది. సో అక్కడికి వెళ్ళంగానే టైం ఎంత అవుతుందో చూద్దాం. అదేవిధంగా టోటల్ టైం జర్నీ వైట్ ఫీల్డ్ నుంచి లాల్బాగ్ రావడానికి ఎంత అయింది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. అమ్మయ్య, మొత్తానికి లాల్బాగ్ అయితే వచ్చేసాం. ఇప్పుడు వచ్చి టైం 12:11 అయితే అయింది. అంటే మేము మార్నింగ్ 11:15 ఎక్కితే 12:11కి అయితే లాల్బాగ్కి అయితే చేరుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జర్నీ తర్వాత లాల్బాగ్ అయితే చేరుకున్నాం. ఇప్పుడు మనం లాల్బాగ్ ఎంట్రన్స్ అయితే చూసేద్దాం. అబ్బో, వచ్చి చాలా రోజులు అయిపోయిందిలేండి లాల్బాగ్కి. మళ్ళీ ఇలా వస్తే కొత్తగానే ఉంది. ఇదే ఎంట్రన్స్ అండి లాల్బాగ్కి. అయితే మేము మెట్రో మెయిన్ ఆఫ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మెయిన్ ఈ ట్రాఫిక్ అండి. సో మేము ఒకవేళ బైక్లో కనుక కార్లో కనుక వచ్చినట్లయితే మాత్రం చాలా అలసిపోయేవాళ్ళం. ఇంకా ఈ టికెట్స్ విషయానికి వస్తే అడల్ట్స్కి మాత్రం 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదేవిధంగా చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, బర్డ్ ఐ వ్యూ ఆఫ్ లాల్బాగ్ అని చెప్పి అక్కడైతే రాసింది. ఇది టోటల్ రూట్ మ్యాప్ అనమాట. సో మేము ఎక్కడికైనా ఇలాంటి పార్క్స్కి వెళ్తే మెయిన్ రూట్ మ్యాప్ అయితే మాత్రం కంపల్సరీగా వీడియో తీస్తాను. ఎందుకంటే అసలు ఎంత ఏరియా ఉంటుంది, సో ఈ మ్యాప్ ఎలా ఉంటుంది, మనం ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నాం అని చెప్పి అయితే తెలుసుకోవాలని చెప్పి అయితే నాకైతే ఉంటుంది. సో దీని టోటల్ ఏరియా వచ్చేసి 240 acres అంట. సో లోపల ఎలా ఉంటుంది అనేది మనం కూడా చూసేద్దాం. గైస్, ఇందాక ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. అదేదో లేదండి, మెట్రో ట్రైన్ టికెట్ ప్రైసింగ్ విషయం అనమాట. సో మాకు ఒక్కొక్కరికి 58 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సేమ్ మేము ముగ్గురం వచ్చాం కాబట్టి 174 రూపీస్ అయితే పే చేసాము. ఇంకా జర్నీ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టుగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడ మెయిన్గా ఈ పార్క్లో మాట్లాడుకోవాల్సి వస్తే ఫుడ్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఫుడ్ స్టాల్స్, చిన్న ఐస్ క్రీమ్ కౌంటర్స్ కానీ లేకపోతే ఇలాంటి మిక్చర్ కౌంటర్స్ కానీ ఇలాంటి స్టాల్స్ చాలా ఉన్నాయి. మేమైతే ఫుడ్ ఉంటుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇక్కడైతే ఎటువంటి ఫుడ్ అయితే అవైలబిలిటీలో లేదు. సో గైస్, చిన్నపిల్లలతో వస్తే మాత్రం మీరు ఇంటి నుంచే ఫుడ్ క్యారీ చేసుకొని దయచేసి రండి. ఇక్కడైతే ఫుడ్ ఉంటుందని మాత్రం ఏమాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేము కూడా అలాగే ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం అనమాట.
ఈ లాల్బాగ్కి రావడానికి మెయిన్ రీజనే ఈ ఫ్లవర్ షో. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ ఆ ఫ్లవర్ షోకి వెళ్ళడానికి. సో ఆ ఫ్లవర్స్ ఎలా అరేంజ్ చేశారు ఏంటి అన్నది కూడా మనం కూడా ఒక చూసేద్దాం. ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి అంబులెన్స్ సర్వీస్ అయితే పెట్టారు. ఎందుకంటే అసలే 240 acres కదా, ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా అయిందనుకోండి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి చక్కగా అంబులెన్స్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది. పేరుకి ఇది ఒక పెద్ద ఫ్లవర్ గార్డెన్ అయినా జనాలే మాత్రం చాలా మంది అయితే ఉన్నారు. అసలు లోపలికి అడుగు పెట్టడానికి లేదు, అదే బయట వెళ్ళడానికి కూడా అసలు దారి లేదండి. ఇక్కడ చూస్తే మాత్రం చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడ ఆ విగ్రహాలు ఎందుకు పెట్టారు ఏంటన్నది కూడా మాకైతే తెలియదు. కాకపోతే అక్కడ రాయడం మాత్రం ఇన్ మెమరీస్ ఆఫ్ విశ్వేశ్వరయ్య, ఇన్ మెమరీస్ ఆఫ్ బసవన్న అని చెప్పి అయితే పెట్టారు. అసలు ఎందుకు ఏంటి అన్నది కూడా మాకైతే ఐడియా లేదు. కాకపోతే ఇక్కడ ఫ్లవర్ షో మాత్రం చాలా బాగుంది. రకరకాల ఫ్లవర్స్ అయితే కనబడుతున్నాయి, అన్ని రంగులు ఇక్కడే కనబడుతున్నాయి. మీరు కూడా ఉడికేసేయండి. బేసికల్గా ఇలాంటి ఫ్లవర్ షోస్, ఫ్లవర్ గార్డెన్ ఏంటంటే రిపబ్లిక్ డే నాడు కానీ లేకపోతే ఇండిపెండెన్స్ డే నాడు కానీ పెడతారని చెప్పి అయితే మాకు తెలిసింది. లాస్ట్ ఇయర్ వెళ్ళి ఇలాగా చూసేద్దామని చెప్పి అయితే అనుకున్నాము, కానీ మిస్ చేసాము. సో ఈ ఇయర్ ఎలాగైనా మిస్ కాకూడదని చెప్పేసి అయితే మేమైతే వచ్చాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది వీకెండ్ అయిపోయింది కాబట్టి జనాలు కూడా చాలా మంది ఉన్నారు. మేమైతే హ్యాపీగా చూడలేకపోయాం, కానీ లోపలైతే ఫుల్ కలర్ఫుల్గా అయితే మాత్రం ఉంది. అదైతే మాకు చాలా ఆనందంగా అనిపించింది. అమ్మయ్య, మొత్తానికి ఈ ఫ్లవర్ షో అయితే చూసాము. ఇప్పుడైతే బాగా ఆకలేస్తుంది, ఇంకో కూర్చొని తినడమే. ఈ బండి మన అందరికీ తెలిసిందే అండి. ఇది ఒక బ్యాటరీ ఆపరేటెడ్ కార్. సో లాల్బాగ్లో ఏంటంటే ఎవరైనా నడవలేకుండా కాళ్ళ నొప్పులుగా ఉంది, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటి బ్యాటరీ ఆపరేటెడ్ కార్లో అయితే తీసుకెళ్తారు. సో దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది అయితే నాకైతే ఐడియా లేదు. సో నెక్స్ట్ టైం మీరు ఈ గార్డెన్కి అయితే విజిట్ చేసినప్పుడు దీంట్లో చక్కగా కూర్చొని ఈ బ్యాటరీ ఆపరేటెడ్ కార్లో మొత్తం గార్డెన్ అంతా చూసేయచ్చు అనమాట.
అలా నడుచుకుంటూ ముందుకు వస్తుంటే మాకు ఒక స్టాల్ అయితే కనబడింది. దానిపైన బోర్డు ఏంటంటే స్నో సిటీ అని రాసింది. సరే దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ 400 అని చెప్పి రాసింది. ఇంకా వివరాలు కనుక్కుంటే సార్ నార్మల్గా ఈ స్నో సిటీ టికెట్ ప్రైసింగ్ ఎలా ఉంటుందంటే వీక్ డేస్ అయితే 650, వీకెండ్స్ అయితే 750 అని చెప్పి చార్జ్ చేస్తాం. కాకపోతే ఈ రిపబ్లిక్ డే ఆఫర్ ప్రకారంగా మీకైతే 400 రూపీస్కి అయితే ఇస్తామని చెప్పి అన్నారు. ఏదో ఆఫర్ బాగుంది కదా సమ్మర్ సీజన్లో ఒకసారిగా వెళ్ళి చూసేద్దాం అని చెప్పేసి అయితే మేము అనుకుని ఓ టికెట్స్ అయితే కొనుక్కున్నాం. మీరు ఎన్నైనా చెప్పండి, ఇలాంటి సన్ఫ్లవర్ గార్డెన్ ఒకటి కనబడంగానే టక్ అని చెప్పి కెమెరా తీసి ఫోటో తీసుకోవాలని చెప్పి అయితే అనిపించింది. సో చూడంగానే భలే అనిపించింది. కాకపోతే ఇది ఇక్కడ సన్ ఎటు ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుందని చెప్పి అయితే అంటున్నారు. కానీ చూడడానికి మాత్రం భలే ఉందిలేండి. ఇంత పెద్ద గార్డెన్ తిరగాలంటే మాత్రం ఖచ్చితంగా మంచి స్టామినా అయితే ఉండాలి. అదేవిధంగా ఇంట్లో బాగా తిని రావాలి, లేదంటే అసలు నడవడం చాలా కష్టంగా ఉంది. ప్రజెంట్ అయితే మేమైతే బాగా అలిసిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదైనా తింటే తప్ప ముందుకు నడవలేము అనమాట. సో గైస్ మొత్తానికి మేమైతే లాల్బాగ్ మొత్తం చూసేసాము. ఇంకా మనం ఎగ్జిట్ పాయింట్కి అయితే వచ్చేస్తున్నాము. సో మేము తెలుసుకుంది ఏంటంటే ఈ గార్డెన్ వచ్చి చాలా పెద్దది, ఒక 240 ఏకర్స్ అయితే ఉంది. సో మీరు కనుక ఈ ఫ్యామిలీ కనుక ఉందంటైతే ఈ గార్డెన్కి వచ్చి చక్కగా కూర్చొని ఎంజాయ్ అయితే చేయొచ్చు. బోల్డ్ అన్ని గేమ్స్ కూడా ఆడేయచ్చు. ఇంకా మనం బయటికి వెళ్ళిపోయి యాజ్ యూజువల్గానే మనం మెట్రో అయితే ఎక్కేద్దాం. ఇందాక ఏ విధంగా అయితే వచ్చామో అదే విధంగా మనకు వైట్ ఫీల్డ్ అయితే వెళ్ళిపోదాం అనమాట. అదిగోండి ఇప్పుడు టైం వచ్చి 3:13 అని చెప్పి అయితే కనబడుతుంది. మన మెట్రో కూడా వచ్చేసింది. సో మన వైట్ ఫీల్డ్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది అన్నది కూడా చూసేద్దాం. సో గైస్ ఇప్పుడు వచ్చేసి టైం 4:13 అయితే అయింది. సో మాకు ఎగ్జాక్ట్గా 1 అవర్ అయితే పట్టింది. సో మార్నింగ్ కూడా మేము సత్యసాయి హాస్పిటల్ నుంచి లాల్బాగ్కి 1 అవర్లోనే వెళ్ళాము. తిరిగి రిటర్న్ కూడా 1 అవర్లోనే అయితే వచ్చేసాము. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.